అని తీసుకువచ్చారు నాయన. ఈ బిడ్డలను దీవించి ఆస్వాదించి బలపరచు. ఈ మాంగళ్య బంధము వారి జీవితకాలం అంతయు నీ కృపాక్షేమమును దయచేసి ప్రభా, మరి అబ్రహాము శారా జీవితం వలె నీ బిడ్డల జీవితం వర్ధిల్లినట్లు సహాయం చేయి. పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో నిత్యం వర్ధిల్లినట్లు సహాయమును చేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒక నిమిషం కూర్చొని కానప్పుడు ప్రజలలోయ దేవుని కృపను బట్టి అక్షంతలు తీసుకొచ్చారమ్మా. పూలే అది చక్కగా విడిచిపెట్టండి. సరే, ప్రజలలోయ మొత్తానికి ప్రమాణాలు పూర్తయినాయి. మంగళసూత్రాలు కూడా తీసుకొచ్చాడు. దేవుని కృపను బట్టి ఇక మంగళసూత్ర దానం చేయబోయే లోపల అక్షంతలు సిద్ధపాటు చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను దీవెనలతో నింపుమయ్య. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. హల్లెలూయా. కొంచెం తీసుకోండి. ఇంకాస్త ఎక్కువ లేవా? చాలామంది ఉన్నారు, సరిపోవేమయ్యి. తిమోతి పెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయిగా ఖచ్చితంగా, ఎందుకంటే 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేయమన్నారు పెద్దోళ్ళు భారతదేశ సాంప్రదాయంలో. వింటున్నావా? అలా మనం క్రైస్తవులం కాబట్టి అబద్ధం అనేది మన నోట రాకూడదు. ప్రాణం పోయినా పర్లేదు కానీ అబద్ధం రాకూడదు. పెళ్లి చూపుల్లో చూసింది ఏమైనా ఎటు చూస్తున్నా, ఎందుకంటే ముసుగులో ఉంది. అందుకని ఒకసారి ముసుగు తీసి చూడు. చిన్నగా చిన్నగా ఫోటో తీయాలి. అటు చూడమ్మా చిన్నగా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. తీసుకోమ్మా. ఏదెను వనమున యెహోవా, ఇక్కడ పట్టుకో, ఇక్కడ పట్టుకో, పట్టుకో. నవ్వమ్మా, కలిగా నవ్వు. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను దీవెనలతో నింపుమయ్య. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ మంగళసూత్రము ద్వారా తిమోతి తండ్రి మరి భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా కావ్యను తన భార్యగా చేసుకోబోతున్నాడు. కాబట్టి
దేవుడు జతపరుస్తున్నటువంటి వారిని ఎవరు వేరు చేయకూడదని బైబిల్ చెప్తుంది. పవిత్రపరచు, పరిశుద్ధపరచు, నిత్యమైన సంతోషంతో నీ బిడ్డలు వర్ధిల్లాలయ్యా. నీ బిడ్డల ద్వారా సంఘానికి, కులానికి, తల్లిదండ్రులకు, అటు అత్తగారి కుటుంబానికి, ఇటు మెట్టినింటికి, అటు పుట్టినింటికి మంచి పేరు తీసుకొచ్చే భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన మధ్య ఒకళ్ళు ఈ మంగళసూత్రాన్ని మీ చేతికి అక్షంతలు వచ్చినాయి కదా, ఒక్కొక్కరు అలా టచ్ చేసి ఆశీర్వదించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. ఒకరు రండి అమ్మ ముందుకే. దమా తిమోతి వాళ్ళ చెల్లెలు, మా కోడలు, ఒక నిమిషం కూర్చొని కాలిపోతుంది, త్వరగా అందించాలి. అది మీరు పట్టుకున్నప్పుడు వారిని ఆశీర్వదించాలి. వాళ్ళని ఆశీర్వదించాయని చెప్పి మీరు మనసులో అనుకొని ముట్టుకోవాలి. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా చేసితివి. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా చేసితివి. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను దీవెనలతో నింపు మయ్య. దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివి. హల్లెలూయా. త్వరగా రమ్మా, త్వరగా రావాలి. మంగళసూత్ర దారం జరుగుతుండగా పాస్టమ్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఇంట్రమ్మా, ప్రార్థన చేయవలసిందిగా తర్వాత చేస్తారు. నువ్వురా, త్వరగా రావాలా, రమ్మా, నువ్వే త్వరగా నిలబడు. అత్తకేమ్మా ప్రార్థన త్వరగా ఎక్కువ. ప్రార్థన. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగండ పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం ప్రభువా. అయ్యా తండ్రి, మీరు ఏర్పాటు చేసిన ఈ ధనాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు తిమోతి, ప్రభా, కావ్య విడివిడిగా ఉన్నారు తండ్రి. వివాహం అనే బంధంతో మీరు ఒకటిగా చేస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం తండ్రి. ఎందుకంటే ప్రభువా, ఆది యందు ప్రభువా నీ చిత్త ప్రకారం సమస్తం జరిగించిన వాడు తండ్రి. అవను ఆదాముని కలిపిన వాడా. అలాగనే తండ్రి, నీ నామంలో ప్రభువా తిమోతిని, కావ్యాన్ని జతపరచుండగా దేవుడు జతపరిచిన వారిని ఎవరు విడదీయరని నీ వాక్యం చెబుతుంది ప్రభువా. అలాగనే తిమోతిని, కావ్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. ప్రభా, ఈ మంగళసూత్రం ద్వారాగా ప్రభా ఒకటవుతుండగా మీరే తండ్రి జీవితకాలం అంతా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రభా మీరే తండ్రి ఆశీర్వదించి అయ్యా నీ బిడ్డల చుట్టూ అయ్యా తండ్రి నీ కాపుదల నీ సన్నిధి
నెమ్మది తోడుంచండి అయ్యా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా తండ్రి ప్రభా, మీరు తోడుండి ప్రభా తండ్రి బిడ్డలకు ప్రభా తండ్రి, అయ్యా జీవితకాలం అంతా ఇవి ప్రభా తండ్రి, ఏ సమస్యలు వచ్చినా ప్రభా మీరే తోడుండి ప్రభా తండ్రి నీ బిడ్డలకు నెమ్మది దయచేయమని ప్రార్థిస్తూ, ఈ యొక్క మంగళసూత్రం ద్వారాగా ఇద్దరు జతపడుచుండగా మీరే దీవించి ప్రభా ఆశీర్వదించమని, అయ్యా కూడి ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభా ఇప్పటి వరకు ప్రభా ఈ మంగళసూత్రాన్ని తాకి ఆశీర్వదించారు ప్రభా. మొదటిగా నీ దీవెన, అలాగనే తండ్రి ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కళ్ళ దీవెన నీ బిడ్డలపై ఉంచమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కావ్యరామ్ భోజనం చేశారా? భోజనం చేయలేదు కదా ఇంతటికి? అందరూ చూస్తుండగా మంగళదారం జరుగుతుంది. మీ చేతిలో ఉన్నటువంటి అక్షంతలు మీరు ఇక్కడ వేయొద్దు. ఇప్పుడు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె దండలు మార్చిన తర్వాత మీ వద్దకు వస్తారు, నడుచుకుంటూ వస్తారు. చక్కగా మీ వద్దకు వచ్చినప్పుడు మీరు వాళ్ళ మీద అక్షంతలు వేయాలి. ముందుగా వేద్దని ప్రభుపేట మనం చేస్తున్నాను. అలానే ఇప్పటి వరకు ప్రమాణాలు చేశారు. తిమోతి చందాల నాగరాజును నేను అమ్మాయికలు చూస్తా చెప్పాలా. చందాల నాగరాజును నేను కావ్యాను నిన్ను ప్రేమించి నిజంగానే అడుగు అమ్మాయి, నిజంగానే అడుగు. నిజంగానేనమ్మా. ఇప్పుడు అందరూ నవ్వుల జల్లు ఇద్దరిది. ఏ జల్లు? నవ్వుల జల్లు. కలకాలం ఇలానే నవ్వుతూ ఉండాలి భార్యాభర్తలు అంటే. చందాల నాగరాజును నేను కావ్యాను నిన్ను ప్రేమించి నమ్మివా? ఎప్పుడన్నా? చాలామంది నమ్మట్లేదు. అందుకని భర్త ప్రేమిస్తాడు, భర్త భార్య కోసం ఏమని ఇస్తాడు, మా ఆయన మంచోడని ఎవరు చెప్పరు. ఇప్పుడున్న వాళ్ళు మీలో ఎవరైనా సరే మా ఆయన మంచోడని వాళ్ళు చేతులు ఎత్తండి. టిక్కీలు బియ్యం తింటారు, కోళ్ళు జాయింట్లు తింటారు. మా ఆయన మంచోడని ఒక్కళ్ళు చెప్పరు. చాలా అరుదు. ఏంటనమ్మా, మొత్తానికి మీ ఆయన నేను ప్రేమించాడు. నువ్వు కూడా ప్రేమించావా లేదా? ప్రేమించాను. ఎప్పుడు? నిశ్చితార్థం ఆయన దగ్గర నుంచి. ఇప్పుడు కాదంటే అప్పుడెప్పుడో ప్రేమించారట మొత్తానికి. ప్రైజ్ హల్లెలూయా. చందాల నాగరాజును నేను కావ్యాను నిన్ను ప్రేమించి జాగ్రత్తగినమ్మా మన ప్రేమకు నిబంధనగా మళ్ళీ చెప్పు. మన ప్రేమకు నిబంధనగా ఈ మంగళసూత్రంతో నిన్ను నీ భార్యనుగా నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ప్రైజ్ హల్లెలూయా. మొత్తానికి గట్టిగా చెప్పాడు. సరే చేసుకో. ఈ గడియ కోసం ఎంత ఎదురు చూపో. ఎముకలలో ఒక ఎముకగా మనుగడలో సహచారినిగా ఎముకలలో ఒక ఎముకగా మనుగడలో సహచారినిగా నారిగా సహచారిగా నారిగా. ఒక్క నిమిషం, ఫోటో ఇప్పుడు అట్లా కాదు. మంగళసూత్రం పట్టుకో. ఈ చెయ్యి పైకి పట్టుకో, ఈ చెయ్యి కిందకి పట్టుకో. అటు చూపి, మంగళసూత్రం అటు చూపి. అట్ట పట్టుకున్న పర్లా. సరే వెనకాల పెట్టి చేయలేతే మంగళసూత్రం కనబడాల. ముడేసినట్టు అండి పట్టుకో. దేహములో సగభాగముగా ముందుకు లక్కమ్మా మనుగడలో. ఈలోపు దండలు తెచ్చిన వాళ్ళు, దండలు వచ్చినాయా? రైట్, ఐదు రెడీకి సిద్ధపాటు చేయండి.
ఒంటరిగా నుండరాదని జంటగా నుండమేలని. ఒంటరిగా నుండరాదని జంటగా నుండమేలని. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. హల్లెలూయా. దండల మార్పిడి జరుగుతుంది. ఇద్దరిలో ఎందరో ఇందాక చెప్పారు, నేను ప్రేమిస్తానంటే నేను ప్రేమించాను. ఎప్పుడు ప్రేమించుకున్నారంటే పెళ్లి చూపులోనే ప్రేమించుకున్నారట. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో ఈ దండల ద్వారా తెలుస్తుంది. నువ్వు కొద్దిగా జరగాయా, నువ్వు కొద్దిగా జరగమ్మా. కొట్టుకోరు. దండ తీసుకోవట్టే, నువ్వు కూడా తీసుకోమ్మా. పట్టుకో, కొంచెం దూరం వెళ్ళి. నేను 1 అనే లోపల దండ వేయాల. ఎందుకంటే మీరు నెంబర్ 1 ఫ్యామిలీగా ఉండాలి. వింటున్నారా? నెంబర్ 3 కాదు, నెంబర్ 1 ఫ్యామిలీగా ఉండాలి. 1 అనగానే ఎవరు మొదటి దండ వేస్తారో వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉన్నట్టు. కొంచెం మా అమ్మాయి పర్ఫెక్టే, మీ అబ్బాయి కన్ఫ్యూజ్ అవుతున్నాడు. కొంచెం వెనక్కి జరగమ్మా. అందరూ చూస్తున్నారండి? వీళ్ళిద్దరూ పెళ్లి చూపులోనే మొత్తానికి ప్రేమలో పడిపోయారు. చూపులు చెప్పింది గుర్తుందిగా. 1 అనగానే కరెక్ట్గా ఉండాలి. ఒకటి ఏం చేయాలి? 4 మాటలు చెప్పాను నీకు కూతురుగా. ఒకటో మాట ఏంటి అమ్మా? ఒకటో మాట, ఏ పని నేర్చుకోవాలంటే భర్తను అడగాలి, ఇదిగో నీ పెనిమిటి. 2 భయం కలిగి ఉండాలి. 3 సమాధాన పడాలి. 4 లోబడి ఉండాలి. హల్లెలూయా. తిమోతి స్పీడ్ తగ్గకూడదు. ఎవరిద్దరు ఎక్కువ ప్రేమ ఉందో నేను చూస్తాను ఇప్పుడు. 3 అమ్మ చెప్పుడు మాటలు అసలు వినొద్దు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం ఉంటుంది. ఇంకెవరు మాట వినొద్దు. వెనక ముందు ఎవరు చూడొద్దు. మీ ఆయన నీ సొంతం. వింటున్నావా? వెనక్కి చూడొద్దు. మీ ఆయన నీ సొంతం. 3 2 ఏంది వీళ్ళిద్దరు పైకి 1. అందరూ చప్పలు కొడుతూ ప్రభువుని కనపరచుదాం. మొత్తానికి తిమోతి పర్ఫెక్ట్ ఈజ్ ప్రేమ. హల్లెలూయా. వీళ్ళు దేవుని కృపను బట్టి వీరిద్దరిని జతపరచడం జరిగింది. ఎవరు దేవుడు జతపరిచిన వారిని ఎవరు కూడా వేరు చేయకూడదు. కాబట్టి మీ వద్దకు ఇద్దరు భార్యాభర్తలుగా ఇక చేయబట్టుకో. ఇంక నీ ఇష్టం, నీ భార్య. ఇద్దరు మీ వద్దకు వస్తున్నారు. వస్తుండగా ఒక్క నిమిషం, ఇక్కడ మన మధ్య సేవకులు ఉన్నారు. మొదటి అక్షంతలో సేవకుల చేతుల మీదకి ఇప్పించాలి. దయచేసి ఒకసారి సేవకులు అందరూ కూడా దైవజనుల పాదాలు సుందరమైనవి. అందరూ ఒకసారి, పేర్లు నాకు తెలియదు కాబట్టి చాలామంది ఉన్నారు ఇక్కడ సేవకులు. మా వియంకులకు తెలిసిన వారు, నాకు తెలిసిన వారు కూడా ఉన్నారు. అందరూ రండి. అందరం కలిసి దేవుని కృపను బట్టి వారిని ఆశీర్వదించి ప్రార్థన చేద్దాం. పాస్టములు కూడా నాకు ఇది దక్షిణకి నాకు కాసిన పాస్టర్ గారు మీరు కొంచెం ఇలా అయ్యా రండి. అయ్యగారు చిన్న ప్రార్థన మీరు దయచేసి అతి పరిశుద్ధమైన వివాహము సృష్టిలో అద్భుతమైన కార్యం. విడివిడిగా ఉన్న వారిని తోడు చేయటం దేవుని నిర్ణయం. ప్రార్థన చేసుకుందామండి. దేవుని ఎదుట, దేవదూతల ఎదుట, సమాజం ఎదుట, సంఘం ఎదుట విడదీని విడిపోని బంధం. దీని విషయమై ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవ, భూమి మీద మీ సంకల్పం నెరవేర్చుటకు
ఎంత గొప్ప ప్రణాళికను మానవునికి ఏర్పాటు చేసి వారి నుండి కుటుంబము, సమాజము, సంఘము మీ ఉద్దేశాన్ని ఏర్పాటు చేయుటకు ఇంత గొప్ప ప్రణాళికను మా పట్ల మీరు ఏర్పాటు చేసినందుకు ఈ జీవితాన్ని ధారపోసినను మీ రుణం తీర్చుకోలేనిది. అందులో మీ బిడ్డలేని వారు నీకు పెండ్లి కుమార్తెగా, పెళ్లి కుమారుడిగా మీ దృష్టిలో ఏకమవుతున్న దంపతులకు జీవితాంతం ఏక శరీరముగా ఒక్క మాటగా సేవకులందరూ కలిసి మేము ప్రార్థిస్తుండగా ఈ బిడ్డలు మా ఆశీస్సుల కంటే మీ ఆశీస్సులు అందించి జీవితాంతం మీ సేవలో నమ్మకస్తులుగా, ఇతరులకు మాదిరికరంగా, దేవుని దృష్టికి యథార్థవంతులుగా సిద్ధపరచమని సేవకుల సమక్షములో, మీ బిడ్డల సమక్షములో ఈ కార్యానికి మీరు నడిపించినందుకు ఇది మనిషిని ఆలోచనైనను తలంపైనను కానేరదు. ఇది యెహోవా వలన జరిగిన కార్యము, మనమైనను ఎవరైనను కాదనలేము. ఈ మాటలు గొప్పవి, మీ సంకల్పం గొప్పది. బిడ్డలు దీవించి ఆశీర్వదించమని కలకాలం నైనా మీ కుటుంబంలో బిడ్డలుగా జీవించినట్లు సిద్ధపరచమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, విమోచకుడు, పరిశుద్ధుడైన ఎన్నడూ మీ మాట జవదాటిని యేసుక్రీస్తు వారి పేరట సమర్పించి ప్రార్థించి అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులైన మా తండ్రి, సకలాసన కారణమవుతున్న గొప్ప దేవ, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన మనకి వేలాది స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మహాకృపను జ్ఞాపకం చేసుకుని తిమోతిని, కావ్యాన్ని మీరు జతపరుస్తున్నందుకు మీ స్తోత్రాలు. మరి ఇప్పటి వరకు జరిగిన వివాహ కార్యక్రమం అంతా కూడా తండ్రి మీ సంఘం మీ ఎదుట జరిగిన కార్యక్రమం బట్టి మీరు దీవించి ఆశించమని కోరుతున్నాం. నీ బిడ్డలను దీవించి ఆశించండి దేవా. నిశ్చితమైతేనైనా వారి కుటుంబాన్ని కూడా అన్యోన్యంగా నీకు మాదిరికరంగా జీవిస్తా సహాయం దయచేసి వారి శాంతిని, సమాధానం అనుగ్రహిస్తూ వారి కలకాలం తండ్రి పిల్ల పాపలతో ఎదురులాగునా నేను దీవించబడలాగునా కృపణ గంచమని మా ప్రభువు యేసుక్రీస్తును అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. సమాధానముతో సాగిపోదురుగా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. మీ వద్దకు నూతన వధూవరులు మీ వద్దకు వస్తున్నారు. లేచి నిలబడి అక్షంతలు చల్లాలి. రెండవది, పిల్ల యొక్క మేనమావలు చుట్టూ తీసుకురావాలి. అలాగనే ఏదన్నా తిమోతికి అల్లుడికి ఎవరైనా ఉంగరం పెట్టేవాళ్ళు ఉంటే వాటిని తీసుకురావాలి. ఉంగరం లేకపోతే చుట్లు, మేనమావ చుట్లు తీసుకురావాల్సిందిగా ప్రభు బిడ్డ మనం చేస్తున్నాను. అలాగనే పెండు కుమార్తె తరపున ఒకరు పెద్ద మనిషి ఆధార్ కార్డు, వాళ్ళది ఆధార్ కార్డు తీసుకొని సంతకం పెట్టడానికి రావాల్సిందిగా ప్రభు బిడ్డ మనం చేస్తున్నాను. పట్టుకోమ్మా, ఇంక చెయ్యి విడిచిపెట్టకూడదు, నువ్వు వెళ్ళరండి. దేవరణి దీవెనలు దారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగా నిన్ను పావన యేసుని ద్వారగను. దేవరణి దీవెనలు దారాళముగను వేరలపై బాగుగా వేగమెదిగా నిన్ను పావన యేసుని ద్వారగను. దేవరణి దీవెనలు దారాళముగన వేరలపై బాగుగా వేగమెదిగా నిన్ను పావన యేసుని ద్వారగను. దంపతులు దండిగని రాత్రిలో వెలయుచు సంపదలం సొంపుగా వింపుగా పెంపగుచు
హింపున వీరు సుఖించుటకై దంపతులు దండిగని దాత్రుల వెలయుచు సంపదలం సొంపుగ నింపుగ పెంపుగను ఇంపుగ వీరు సుఖించుటకై దేవరని దీవెనలు ధారాళముగను వేరలపై చివరికి వెళ్ళాలి వేగమెదిగనిము పావన యేసుని ద్వారగలు ఇప్పగిది నిప్పుడును గొప్పగు ప్రేమతోను పుచుదా ముప్పిన చొప్పున తప్పకను ముప్పుగా బ్రతుకగా ఉప్పు కృపన్ దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగనిమ్ము పావన యేసుని దరగను దేవరని దీవెనలు ధారాళముగను వేరలపై బాగుగా వేగమెదిగనిమ్ము పావన యేసుని దరగను పావన యేసుని దరగను దేవరని దీవెనలు ధారాళముగను వేరలపై బాగుగా వేగమెదిగనిమ్ము పావన యేసుని దరగను దండ పట్టుకో వివాహ సంబంధమైన చెప్పు వివాహ సంబంధమైన ప్రేమకు మరి చూడమ్మా వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా నిన్ను నీ భార్యనుగా నా భార్యనుగా చేసుకొని నా ఆస్తిలో భాగస్తురాలుగా చేసుకొనుచున్నాను. ఈ రోజు నుంచి నీకున్న ఆస్తి పాస్తులన్నిటిపైన అమ్మాయికి అధికారం ఉంది. వింటున్నావా? అది దేవుని కృపను బట్టి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ 293 1872 సంవత్సరపు యాక్ట్లోని 72వ సెక్షన్ 72 సెక్షన్ ప్రకారంగా వీరిద్దరిని వివాహమనే బంధంతో జతపరచడం జరిగింది. కాబట్టి మత్తయి సువార్త 19:6 వచ్చిన ప్రకారంగా దేవుడు జతపరిచిన వారిని ఎవరు వేరు చేయకూడదు. కాబట్టి వివాహ కార్యక్రమం ముగించబడుతుంది. ముగింపులో మన మధ్య ఉన్నటువంటి పెండ్లి కుమార్తె యొక్క మేనమామలు చుట్టూలు తీసుకురావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. అలానే పెళ్లి కుమారుడికి ఏదైనా ఉంగరం ఉంటే అది కూడా బహుకరించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. కూర్చున్నాము. మేనత్త మేనమామ మిద్దరనమ్మా రా అక్కడ కూర్చోమ్మా తల్లిగా కూర్చో. ప్రైజ్ ది లార్డ్. పెళ్లి కుమారుని తరపున కుల పెద్దలలో పెద్దవారు ఒకరు, పెళ్లి కుమార్తె తరపున కుల పెద్దలలో ఒకరు వారి యొక్క ఆధార్ కార్డు నెంబర్ కావాలి. వారు వచ్చి సంతకాలు పెట్టవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను.
పెద్దవాళ్ళు కుల పెద్దలు నీదా చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము పెళ్లి కుమారుడు తరపున పెద్దవారు ఒకరు ఆధార్ కార్డు నెంబరు తీసుకొని సంతకానికి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి పెళ్లి కుమారుడు తరపున హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. నిలబడండి. क्या आप भी मार्केट्स में इन्वेस्ट करना चाहते हैं लेकिन कंफ्यूज है अपने लिए तो चिंता किस बात की? आज ही डाउनलोड करें ग्रो, इंडिया